సో గైస్ నేనైతే సాంబార్ ఇడ్లీ తిన్నా. టేస్ట్ అయితే బాగుంది, కాకపోతే కొంచెం స్వీట్గా ఉంది. ఇదేదో ఇచ్చారు వైట్ కలర్లో, నాకు ఇదేందో అర్థం కాలేదు. సో మన వాళ్ళు వచ్చేసి పావు బాజీ తింటున్నారు. బాగుందా? ఇది గ్యాస్ మీద చేసింది, కట్టెల పొయ్యి మీద కాదు. బాగానే ఉందిగా. నిన్న ఏమైందంటే మేము నిన్న పావు బాజీ తిన్నాం కదా, సో అక్కడ అది కొండలు హిల్ స్టేషన్ అయ్యేసరికి వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేశారు. ఆ పావు బాజీ మొత్తం ఏంటంటే బొగ్గు స్మెల్ వచ్చింది మొత్తం. సో అయినా టేస్ట్ బాగుంది, ఎందుకంటే బొగ్గు మీద చేసింది, కట్టెల పొయ్యి మీద చేసింది ఆరోగ్యం హెల్త్ కదా, హెల్త్కి చాలా బాగుంటుంది. సో ఈరోజు మనం వెళ్ళాల్సింది 12493 దర్శన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇది వచ్చేసి పూణే నుండి సూరత్ వరకు వెళ్ళాలి. సూరత్ నుంచి మళ్ళీ ద్వారకా వెళ్ళాలి. ద్వారకాలో దర్శనం కంప్లీట్ చేసుకొని సోమనాథ్లో మళ్ళీ అక్కడి నుంచి నాగేశ్వర్ అయితే వెళ్ళాలి. సో చాలా లాంగ్ ఉంది, 1300 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి ఈ 2 జ్యోతిలింగాలు అయితే కంప్లీట్ చేయడానికి. పూణే రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడైతే వడోరా అయితే వెళ్తున్నాం. సో వడోరా వెళ్తానికి ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకో 15 మినిట్స్లో అయితే స్టేషన్ మీదకి వస్తుంది. మనం అయితే ఇప్పుడు స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈ రోజు వచ్చేసి మనం ప్రజెంట్ పూణేలో అయితే ఉన్నాం. పూణే నుండి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాం కదా పూణే రీచ్ అయ్యామని చెప్పేసి. సో పూణే నుండి ఇప్పుడైతే మనం వడోరా జంక్షన్ అయితే వెళ్తాం. అక్కడ నుంచి ద్వారకా అయితే వెళ్తాం అనమాట, సోమనాథ్కి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. ఇంకా బ్యాగ్ అంతా ప్యాక్ చేసాం, అంతా రూమ్ కూడా చెక్అవుట్ చేసేసాం. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో ఇంక లేట్ లేకుండా మనం అయితే బ్లాగ్లో అయితే కంటిన్యూ అవుతాం గాయస్. సరే మరి జాగ్రత్త, మీట్ అయిదాం మళ్ళీ. ఓకే, రిటర్న్ వచ్చాక మీట్ అయిదాం. హ్యాపీ జర్నీ, జాగ్రత్త, బాయ్. సో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు మనకి కలిస్తే మనతో పాటు ఒక 2 days 3 days ట్రావెల్ చేస్తే ఆ కనెక్షనే వేరేలా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళైతే వెళ్ళిపోయారు, ఇంకా నేను సోలోగా నా ట్రావెలింగ్ అయితే కంటిన్యూ అయితే చేయాలి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు అయితే నాకు కనెక్ట్ అవుతున్నారు, ఫ్రెండ్స్ అవుతున్నారు. మనసు మంచిదైతే ఊరే మంచిదైతే. సో మనం అయితే ఫస్ట్ వెళ్ళి టికెట్ అయితే తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అసలు క్రౌడ్ అయితే ఎంత ఉందో. నాకైతే సీట్ దొరుకుద్దో లేదో కూడా డౌటే, జనరల్ కంపార్ట్మెంట్ కాబట్టి. సో ఫస్ట్ అయితే వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం, తర్వాత చూద్దాం ఇంకేదైనా సరే. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. ఆ మెషిన్ ఉంది కదా, మెషిన్లో అయితే మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. ఇంత క్యూలో వెయిట్ చేసే పని అయితే ఉండదు. సో నేనైతే ఇప్పుడు అక్కడ డైరెక్ట్ టికెట్ తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతా. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి, 15 minutesలో ట్రైన్ వస్తుంది. సో టికెట్ అయితే తీసేసుకున్నాను, ఇంకా ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోవాలి. క్రౌడ్ అయితే చూడండి ఎంత ఉందో. నాకైతే సీట్ దొరికితే లేదా డౌట్. సో ఫస్ట్ అయితే మన ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోదాం. సో మనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. సో ఫస్ట్ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వెళ్దాం. షూ అయితే జారుతున్నాయి గాయస్ ఈ టైల్స్ మీద. ఈ క్రౌడ్లో నాకు సీట్ దొరకడం కష్టం. చూడండి ఒకసారి క్రౌడ్ ఎలా ఉందో. ట్రైన్ అయితే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. ఈరోజు 600 kilometers నుంచొని వెళ్ళాలేమో. కొంచెం ఒక్క సీట్ దొరికినా పర్లేదు కూర్చోడానికి. ఆల్రెడీ వేరే స్టేషన్ నుంచి వస్తుంది కాబట్టి కష్టమే, బట్ చూద్దాం. సో ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేసాను అనమాట. మొత్తం క్రౌడ్ ఎలా ఉంది. బండి స్టార్ట్ అయ్యి గంట అయింది, ఇంతవరకు అయితే ట్రైన్ ఖాళీ అవ్వలేదు, ఇంకా ఫుల్ అవుతానే ఉంది చూడండి. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట, జనరల్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేయడం, రిస్క్ తీసుకోవడం, రిస్క్ అనేది రస్క్ లాగా చేసుకోవడం. కనీసం పట్టుకోవడానికి కూడా కలియదు, ఎలా నుంచో నాకే అర్థం కావట్లేదు. లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. ట్రైన్లో నుంచి లొకేషన్ చూస్తుంటే ఎక్సలెంట్గా అయితే ఉంది గాయస్. ఇక్కడైతే కొంచెం వాళ్ళు అయితే వచ్చారనమాట డబ్బుల కోసం, ఎక్కడ పడితే అక్కడ పట్టేసుకుంటున్నారు. గాయస్ ఇప్పుడే మనం వడోరా జంక్షన్ అయితే దిగాం చూడండి. యాక్చువల్గా నేను దిగాల్సింది సూరత్లో, కానీ ఇది వడోరా జంక్షన్ అంటే ఇంకా నాకు టైం ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. అది కాకుండా వడోరా నుంచి నాకైతే ఒక ట్రైన్ ఉంది 8:30కి. ఇప్పుడు టైం వచ్చి 7 అయింది. ఒక 1 hour నేను వెయిట్ చేస్తే చాలు, ఈ జంక్షన్ నుంచి నేను డైరెక్ట్గా సోమనాథ్ అయితే వెళ్ళిపోవచ్చు. వడోరా నుంచి మళ్ళీ నేను వేరే వాళ్ళంటే సోమనాథ్ జంక్షన్కి వెళ్తానికి కూడా టికెట్ అయితే తీసేసుకున్నా. సో ట్రైన్ రావడానికి ఇటు 1 hour టైం ఉంది కాబట్టి బయటికి వెళ్ళి మనం తిని కొంచెం ఏదైనా జ్యూస్ తాగి దాని తర్వాత అయితే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఒకసారి బయట చూపిస్తా చూడండి. ఫుడ్ అయితే తినడానికి వచ్చా, ఎగ్ ప్లేట్. సో పోహా అయితే ఉంది, ఇంకా అంతకుమించి మనం ఏం తినలేమో చూపిస్తా చూడండి. సో పోహా ఉందన్నమాట, పోహా తీసుకుంటున్నా. ముంబైలో పోహాకి ఇక్కడ పోహాకి డిఫరెన్స్ చూడండి. ఇక్కడైతే ఏదో గ్రేవీ వేస్తాడు, నాకైతే తెలియదు. సో తింటున్నా, తిని చెప్తా ఆగండి ఎలా ఉందో. పోహా అయితే తిని వాటర్ బాటిల్ కూడా తీసుకున్నా. ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి సిటీ కూడా చూపిస్తాను. రైల్వే స్టేషన్ బయట అయితే మీకు కావాల్సిన ఫుడ్ అంతా కూడా ఉంటుంది. ఫుడ్ తినేసి ఇంకా డైరెక్ట్గా నేనైతే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాను, ఎందుకంటే మళ్ళీ నాకు ట్రైన్ వచ్చేస్తుంది. సో జనరల్ కంపార్ట్మెంట్ కాబట్టి కొంచెం ఎర్లీగా ఉంటే మంచిది. టైం అయితే 8 అవుతుంది, కానీ ఇక్కడ వేడి మాత్రం చూడండి, స్వెట్టింగ్ అయితే చంపేస్తుంది లిటరల్గా, మామూలుగా తెలియదు వేడి. సో గైస్ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. అందరూ నుంచోనే ఉన్నాం,
ప్లేస్ లేదు నాకైతే ఓపిక లేక నేనైతే ఫ్లోర్ మీద అయితే కూర్చున్నా. ఆంధ్రప్రదేశ్ బాంబే సార్. నిన్న మార్నింగ్ 11 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 7:30 మార్నింగ్ అయిందనమాట. ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశారు ఈరోజు. ఇంకా 24 అవర్స్ కంప్లీట్ కాలేదు. బాడీ మొత్తం పులిసిపోయింది. సో ఇక్కడ ఏంటంటే సోమనాథ్ది సత్రం అయితే ఏదో ఉందంట. సో అదేంటంటే 24 అవర్స్కి 90 రూపీస్ సంథింగ్ ఏదో ఛార్జ్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి అసలు డీటెయిల్గా ఏంటో చూద్దాం. చూసి ఓకే అనుకుంటే ఒకసారి చెక్ ఇన్ అవుదాం. ఇప్పుడు దిగాను అనమాట వేరావల్ జంక్షన్లో. సో ఇప్పుడే జంక్షన్ నుంచి బయటకి అయితే వచ్చేసాం అనమాట. వేరావల్ జంక్షన్ నుంచి ఇక్కడ నుంచి 30 రూపాయలు అయితే చెప్తున్నారు ఆటో తీసుకోవడానికి. సో చూద్దాం ఎంత పడుతుంది ఏంటి అనేది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ అయితే ఉంది టెంపుల్. సో సోమనాథ్కి 4 కిలోమీటర్స్ ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ అయితే చెక్ ఇన్ అవుదాం సత్రంలో. దర్శనానికి అయితే ఎక్కువ టైం పడుతుందంట, ఎందుకంటే ఈరోజు లాస్ట్ సోమవారం కదా, శ్రావణ సోమవారంలో లాస్ట్ సోమవారం. సో అందుకని చెప్పేసి 4-5 గంటలు అయితే టైం పడుతుంది అన్నాడు. మనం ఈరోజు అయితే ఇక్కడే ఉందాం అనుకుంటున్నాం కాబట్టి సో మనకి ఇబ్బంది ఏం లేదు. సో దర్శనం అయితే ఈజీగా చేసుకుని వెళ్దాం. సో డార్మెటరీకి వెళ్తానికి మ్యాప్ అయితే పెట్టేసుకున్నా. సో డార్మెటరీకి వెళ్తాను అనమాట. అక్కడికి వెళ్ళి నిజంగానే 90 రూపీస్కి ఉందా లేదా అనేది మీకు క్లారిటీ అయితే చెప్తా. సో మనకి గూగుల్ మ్యాప్స్లో చూపిస్తాం బిల్డింగ్ అయితే ఇదే. సో లోపలికి అయితే వెళ్ళి అడుగుదాం అసలు రూమ్స్ ఉన్నాయా లేదా అయితే క్లారిటీ చెప్తారు కదా. ఇన్ కేస్ ఉందంటేనేమో తీసుకుందాం, ఒకటి తీసుకొని 2 డేస్ అయితే ఉందాం అనుకుంటున్నా. సో చూద్దాం ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళాక. గాయస్ రూమ్ అయితే లేదని చెప్పారు, ఇంత దూరం నడుచుకొని వచ్చినందుకు లేదని చెప్పారు. సో అందుకని ఏం చేయాలి అర్థంగా కూర్చున్నా. బయట రూమ్స్ అన్ని ఎంక్వైరీ చేస్తే 2000-3000 చెప్తున్నారు. ఈరోజు లాస్ట్ సోమవారం కాబట్టి ఇంకా ప్రైసెస్ అయితే హైక్ అవుతున్నాయి. సో చూద్దాం. ఆయన ఏంటంటే 10 o'clock తర్వాత అడగండి చెప్తా అని అన్నారు. సో 10 o'clock వరకు వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:34 అయితే అయింది. సో ఇంకొంచెంసేపు వెయిట్ చేసి చూద్దాం రూమ్ ఏమైనా దొరుకుతుందేమో. అట్లీస్ట్ మనకు ఒక్క బెడ్ దొరికినా చాలు, లాకర్లో లగేజ్ పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. అందుకని వెయిట్ చేస్తున్నా. గైస్ బ్రేక్ఫాస్ట్ తిందామని మేము వస్తే బ్రేక్ఫాస్ట్ తింటుంది. సో చూడండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడైతే నేను పరోటా చెప్పాను, వచ్చినాక చూపించా. ప్రపంచంలో అతి కష్టమైన విషయం ఏంటో తెలుసా? దిగ్గానే రూమ్ దొరకపోవడం. షెట్, ఇంత కష్టపడుతుంటే రూమ్ దొరకట్లేదు. తిరుగుతూనే ఉన్నాం. సో భయ్య వాళ్ళు మేము 4 అయితే తిరుగుతూనే ఉన్నాం. ఎప్పుడో 6కి వస్తే ఇప్పుడు టైం వచ్చేసింది 9 అవుతుంది. సో 9 గంటలకి రూమ్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. సో బ్రో నేనైతే వెళ్తున్నాను లగేజ్ తీసుకొని. ఆ 2 బ్రో అయితే వెళ్ళిపోయారు, కనుక్కుంటామని చెప్పి వెళ్ళారు. వెళ్ళి కాల్ చేస్తున్నారు. సో రూమ్ దొరికింది, కాల్ చేశారు. హాయ్ భయ్యా. సో భయ్య వచ్చేసి ఎంపీ నుంచి అనమాట. సో हमारा सब्सक्राइबर्स को मालूम है एमपी का लोग है ना, कितना अच्छा लोग है, क्योंकि किधर भी जाएगा तो मेरे का एमपी दोस्त है. लाइक सब्सक्राइब करिए पक्का. आप किधर से एमपी में? इटारसी से एमपी. इटारसी? ओह इटारसी नर्मदा का तट. तो చాలా బాగుంటది. इटारसी में बिरयानी मिलता है, एक राइस है ना, चावल एक कलर में मिलता है, एक ही कलर में मिलता है, पूरा फेमस है. सर మనమైతే ఫస్ట్ हमारे नर्मदा इटारसी के सब्सक्राइब भी चैनल को सब्सक्राइब कीजिए, दवा के कीजिए फोड़ के. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కొట్టమని చెప్తున్నాడు, కొట్టండి. గైస్ ఫైనల్గా అయితే వచ్చేసింది, రూమ్కి అయితే వచ్చేస్తాం. సో ఒకసారి చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి చాలా తక్కువ పడింది అనమాట. ఏసీ రూము మొత్తం 800 అయితే పడింది. 800 రైట్. अच्छा है भाई. लाइट चालू कर दे ब्लॉग तुम्हारा अच्छा आना चाहिए. సో ఇప్పుడు నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట, ఏరియల్ లిక్విడ్ అను అండ్ సోప్ ఒకటి తీసుకున్నా స్నానం చేయడానికి. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పేటిఎం చేశాను అనమాట. పేటిఎం చేస్తే 20 రూపీస్ అయితే క్రెడిట్ అయింది. హర హర మహాదేవ్ అని చెప్పింది. మనకైతే థ్యాంక్ యూ అని చెప్పిస్తుంది కదా, అలా చెప్తుంది కదా. సో ఇప్పుడైతేనేమో హర హర మహాదేవ్ అని అయితే చెప్పింది. అది ఒకటి కొత్తగా ఉంది ఇక్కడ. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ అవుదాం.